అటువంటి శ్రవణానందకరమైనటువంటి విధంగా ఆయన సామస్వర ధ్వని శ్రీమాన్. ఇక్కడ మళ్ళా జగర్జ అని ఒక పదం చెప్పండి. జగర్జ అంటే ఏమిటి? గర్జించాడు అని అర్థం. అంటే మరి ఈ పదాన్ని ఒకవైపు సామస్వర ధ్వని అని చెప్పి మళ్ళా గర్జించాడు. ఎందుకు గర్జించాడంటే విష్ణుమూర్తి ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు వరాహస్వామి రూపంలో ఉన్నాడు. కాబట్టి దానికి తగినట్లుగా ఆ పదం ఉపయోగించబడింది అనమాట. అంటే వరాహము యొక్క అరుపును అనుకరించుతూ నాదమును చేసినాడు. అంటే వరాహం రూపమును అనుకరిస్తూ నాదము చేస్తే కూడా అది కూడా అటువంటి నాదముగా, అంటే సామస్వర ధ్వనిగా వినబడింది అనమాట. ఆ విధంగా పలికాడు అని చెప్పి ఈ పరాశరం అని చెప్తున్నాడు. తత సముక్షిప్యధరాం. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? శ్రావ్యమైన ధ్వనితో నాదాన్ని చేశాడు కూడా, పలకలేదు, నాదాన్ని చేశాడు అని అర్థం. ఆ తర్వాత తత సముక్షిప్య సముక్షిప్య ధరాం స్వదంశ్రయ మహావరాహ స్ఫుట పద్మలోచన స్ఫుట పద్మలోచన రసాతలాత్ ఉత్పల పత్ర సన్నిభ రసాతలాత్ ఉత్పల పత్ర సన్నిభ సముత్థితో నీల ఇవ అచలో మహాన్. నీల ఇవ అచలో మహాన్. ఇక్కడ ఏ విధంగా ఆ యొక్క భూమిని నీటిపైకి తీసుకొస్తున్నాడు తన కోరలతో, ఆ భూమిని రసాతలం నుంచి పైకి ఎలా లేవనెత్తి ఎలా తీసుకొస్తున్నారు అనేటువంటి సన్నివేశాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. తత అంటే అప్పుడు, సముక్షిప్య అంటే పైకి లేపి అని అర్థం అనమాట. సముక్షిప్య అంటే ఎవరు? మా విష్ణుమూర్తి. ఉక్షిప్య అంటే పైకి లేవనెత్తి అని. ఎటువంటి వాడు? ఇటువంటి విష్ణుమూర్తి అంటే, అంటే ఈ వరాహ రూపంలో ఉండే విష్ణుమూర్తి అంటే ధరాం స్వదంష్ట్రయ, తన యొక్క దంష్టములు అంటే కోరలని చెప్పుకోవచ్చు. తన యొక్క కోరల చేత ఏ విధంగా, ఎటువంటి వాడు? మహావరాహ స్ఫుట పద్మలోచన. స్ఫుట అంటే విచ్చుకున్నటువంటి అని అర్థం అండి. అంటే మామూలు పద్మములు చెప్పొచ్చు, కానీ మీరు చూసారంటే పద్మములు వికసించినప్పుడే బాగుంటాయి, ముకుళించుకొని ఉన్నప్పుడు బాగుండదు. అందుకే మనం కూడా అంటే కొద్దిగా కవులు వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు అనమాట. వికసించిన ముఖం అంటారు, అంతేగాని మామూలు పద్మం అని చెప్పరు. వికసించిన పద్మం అంటుంటారు, లేదు వికసించిన ముఖంతో అని. అంటే ఆ ఆనందం అది కనబడుతుంది అనమాట. అటువంటి ముఖం ఇక్కడ. స్ఫుట పద్మలోచన. స్ఫుట అంటే వికసించిన తామర పూల వంటి కన్నులు కలవాడు. స్ఫుట పద్మలోచన, ఇచ్చుకున్నటువంటి పద్మం వల్ల ఉన్న కన్నులు ఎవనికి ఉన్నవో అతడు స్ఫుట పద్మలోచనుడు అనమాట. ఉత్పల పత్ర సన్నిభ, కల్వపూరేకు వల చిక్కని చామన ఛాయ కలవాడు. ఉత్పల పత్ర సన్నిభ. ఇక్కడ రెండు విశేషణాలు చెప్పబడింది. ఒకటి ఆయన యొక్క కన్నులకు సంబంధించినటువంటిది, స్ఫుట పద్మ లోచన అని అంటే తామర పూల వంటి వికసించిన తామర కన్నులు కలవాడని. ఇంకోటి ఉత్పల పత్ర సన్నిభ. సన్నిభ అంటే ఏమిటి? అటువంటి కాంతి కలిగినటువంటి వాడని అర్థం. ఎటువంటి కాంతి? నల్ల కలువ రేకుల వంటి కాంతితో సమానమైన వాడు. నల్ల కలువ పువ్వు యొక్క రేకుల వంటి చిక్కని నల్లని కన్నులు కల వరాహ రూపుడు దీనిని పెద్దదైన నల్లని కొండవలె గొప్ప ఆకారముతో నీటిపైకి ఎగసి వచ్చినాడు. సముత్తితో అంటే పైకి లేచి రావడం అనమాట. సముక్షిప్య తత సముక్షిప్య సముత్థితో అంటే రథాతల్లి పైకి లేవనెత్తి గొప్పదైన నల్లని పర్వతంలా పైకి లేచాడు. నీల ఇవ అచల మహాన్. నీల ఇవాచలో మహాన్. నీల ఇవ అచల మహాన్ అంటే మహాన్ అంటే గొప్పది. అంటే ఆ నీల అంటే నల్లని పర్వతంలా పైకి లేచాడు. తత సముక్షిప్య ధరాం స్వదంశ్రయ మహావరాహ స్ఫుట పద్మలోచన రసాతలాదుత్పలపత్ర సన్నిభ సముత్తితో నీల ఇవాచలో మహాన్. ఉత్తిష్టతాతేన ముఖానిలాహతం తస్సంభవాంభో జలలోక సంశ్రయాన్ ప్రక్షాళయామాసయితాన్ మహాదుతీన్ సనందనాదీన్ అపకల్మషాన్ మునీన్. అపకల్మషాన్
మునీన్. ఆ విధంగా అంటే ఇది నీటిలో నుంచి ఏదైనా ఒక జలచరములు ఏదైనా పైకి వచ్చి మనం చూస్తుంటాం మామూలుగా డాల్ఫిన్స్, అవి లోపల నుంచి నీటి నుంచి అలా పైకి వచ్చినప్పుడు ఆ నీరు ఎలా ఎగిసి పడుతూ ఉంటుంది అవి పైకి వచ్చినప్పుడు. ఆ విధంగా ఇక్కడ వర్ణిస్తున్నమాట ఆ వరాహమూర్తి. ఉత్తిష్టతాతేన, ఉత్తిష్టత అంటే ఏమిటి? లేచి వస్తున్నటువంటి పైకి లేస్తున్నటువంటి అని అర్థం అనమాట. ఆ విధంగా పాతాళ నుండి పైకి లేచి వస్తూ ఉన్నటువంటి ఆ వరాహ మహావరాహుని యొక్క నోటి నుండి అంటే ముక్కు నుండి ఉత్తిష్టతాతేన ముఖ అనిలాహతం. అనిలహతం అంటే ఏమిటి? అని అంటే వెలువడినటువంటి గాలితో, అనిల అంటే గాలి అన్నమాట. గాలితో అనిల హతం, హతం అంటే ఏమిటి? కొట్టబడిన. అనిలాహతం అంటే గాలితో కొట్టబడినటువంటి తత్ సంభవ అంభో. తత్ సంభవ అంభో అంటే ఏమిటి? దాని వలన పైకి లేచినటువంటి కెరటాల్లోని నీరు ఏమైనది? జనలోక సంశ్రయాన్ అంటే అక్కడ చూస్తున్నటువంటి జనలోక వాసులైనటువంటి మహాతేజ సంపన్నులైనటువంటి మహాద్యుతీన్ అంటే మహాతేజ సంపన్నులైనటువంటి సనందనాదీన్ అపకల్మషాన్ మునీన్. ఆ సనందనాది మునీంద్రులను అపకల్మషాన్ మునీన్ ఇంకా కూడా పాపరహితులగునట్లుగా కడిగి వేసింది. ప్రక్షాళయామాసహి. ప్రక్షాళయమాస అంటే ఏమిటి? కడగడం అన్నమాట. మనం కూడా పాపాల నుండి కడిగి వేయబడినట్లుగా అంటే వారందరూ పాపం లేనటువంటి వారే. అయినా కూడా కాస్త కూస్త ఏదైనా ఉంటే కూడా ఈ నీటి వలన ఎటువంటి నీరది? ఉత్తిష్టతాతేన ముఖానిలాహతం తత్సంభవ ఆంభో జనలోక సంశ్రయాన్ ప్రక్షాళయామాసహితాన్ మహాద్యుతీన్ సనందనాదీన్ అపకల్మషాన్ మునీన్. ఆ విధంగా ఇంకా కూడా వారిని తెలియరాని దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా కడిగి వేసి ఇంకా ఎక్కువ పుణ్యం గావించింది అర్థం అనమాట. ఇంకా తెలియకుండానే కొన్ని పాపాలు చేస్తున్నాం మనం. ఏదో ఎవరినో చంపేసాం అనుకోండి, అది మనకి తెలిసినటువంటి పాపమే. తెలియకుండా ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ పాపము అంటే ఒకరిని చంపడమే అని కాదండి. దూషణ కూడా ఒక పాపమే అండి. ఇది మహాపాపం. దూషించడం, ఎవరైనా దూషించడం కూడా ఒక మహాపాపమే. కానీ మనం దాన్ని ఒక పాపం కింద లెక్క కట్టం అనమాట. మన ఉద్దేశంలో పాపం అంటే ఎవరన్నా కొట్టడము అది కొంచెం పాపం అనిపిస్తుంది మనకి. లేదు ఒక మనిషిని చంపడం, ఈ రోజుల్లో చంపడం కూడా పాపంగా ఎవరు లెక్కలో తీసుకోవటం లేదు. ఒక వ్యక్తిని ప్రాణం తీసివేస్తే కూడా అందులో అతి క్రూరంగా అంటే రాక్షసులు కూడా సిగ్గుపడే విధంగా అండి. ఈ రోజుల్లో పేపర్ చదువుతుంటే ఒకవేళ రాక్షసులు అనే వారు ఒకవేళ ఇప్పుడు పుడితే ఇక్కడ ఉండలేరు వాళ్ళు. చీచి చీచి ఇటువంటి ప్రపంచంలో మనం ఉండలేమని వాళ్ళు వెళ్ళిపోతారు. అంతటి క్రూరంగా ప్రవర్తించేటువంటి మనుషుల పాపం అంటే వాళ్ళకి ఇది కూడా పాపం అనిపించదు అనమాట. కానీ ఇక్కడ సనందన వారి ఇంకా ఏదైనా అటువంటి చిన్న చిన్న పాపం తెలియకుండా చేసినటువంటి పాపం, తెలియరాని దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా కడిగి వేసి ఇంకా ఎక్కువ పుణ్యులను కావించినది. ఏమిటవి? ఆ నీటి అలలు పైకి ఎగిసిపోయి సహజంగానే పుణ్యాత్ములు కల్మషములు పాపపు ఆలోచనలు కూడా లేని వారనమాట. అయినటువంటి సనందన సనత్ సుజాత సనత్ కుమారాదులైనటువంటి మునులను భగవద్గుణానుభవ పరులను ఇంకా మరింత పుణ్యాత్ములుగా చేసినవి అనేటువంటి అర్థం అనమాట. ఉత్తిష్టతాదైన ముఖానిరాహతం